తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నగరంలో వంకలు, కాలువలు, ప్రభుత్వ భూములను ఆక్రమించిన భూ కబ్జాదారుల బారి నుండి కడపను కాపాడి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని అఖిలపక్ష పార్టీ నేతలు, ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కడప నగరంలో అఖిలపక్షం నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం భూ కబ్జాదారులను వెనకేసుకొస్తుందని ఆరోపించారు. కడప నగరంలో ప్రభుత్వ భూమిని ఇతరుల పేర్లతో బదలాయించి రియల్ ఎస్టేట్ రంగానికి శ్రీకారం చుట్టారని అన్నారు. రెవెన్యూ, కార్పొరేషన్, రిజిస్ట్రేషన్ అధికారులు కుమ్మక్కై యథేచ్ఛగా ప్రభుత్వ భూములను దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కట్టబెట్టే క్రమంలో కాలువలని, వంకని, వాగని, దీని శ్మశానాలు సైతం వదిలిపెట్టకుండా ఇష్టానుసారంగా ఆక్యుపై చేసేటువంటి ప్రయత్నం పెడతారు. ప్రభుత్వ భూమిని ఇతరుల పేరుతో బదలాయించి ఆ రకంగా వాళ్ళకి రియల్ ఎస్టేట్ రెవెన్యూ అధికారులు, కార్పొరేషన్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ముమ్మక్కై యథేచ్ఛగా ప్రభుత్వ భూమిని దోపిడీకి చేస్తున్నారు. ఎవరైనా పేదలు 2 చేతుల 3 చేతుల స్థలం వేస్తుంటే పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్లి వచ్చిన మొత్తం అక్రమిత స్థలాన్ని పూర్తి చేసి సభలు చేస్తారు. మేము ఈరోజు అడుగుతా ఉన్నాం, 100 ఎకరాల ప్రభుత్వ భూమి కడప నగరంలో ప్రైవేట్ వ్యక్తులకి వేరే కట్టబెడతా ఉంటే ఈ భూములకి రక్షణ ఎవరో చెప్పింది అడుగుతాం. అందుకే అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ ఆందోళన చేస్తా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు, పేదలకి ప్రభుత్వ భూమి పంచాలి కానీ పెద్దలకు కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కాదని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం కబ్జాదారులకి సాగులబడి అన్ని రకాల అనుమతిస్తున్నారు. కార్పొరేషన్ అధికారులైతే వాళ్ళకి అనుమతి అప్లై చేయడమే ఆలస్యం తిరిగినా వాళ్ళందరికీ అనుమతి మంజూరు చేస్తున్నారు. సైతం అభివృద్ధి చేస్తున్నారు. ఉద్యోగంలో భూములు అప్లై చేస్తున్నారు. రెవెన్యూ 3 సర్వే నెంబర్ లో అది ప్రభుత్వ భూమి అయితే దాన్ని ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టి దాని వెంటనే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కట్టబెట్టడం ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నింటినీ నిలబెట్టడానికి తక్షణమే అధికార యంత్రాంగం జోక్యం చేసుకోవాలి. ఆ రకంగా జోక్యం చేసుకోకపోతే రానున్న కాలంలో ప్రజా క్షేత్రంలోకి వెళ్లి అన్ని రకాల ప్రజానికాన్ని కూడగొట్టి ఈ ఆందోళన భాగస్వామ్యం చేస్తాం. అందుకే సిపిఎం పార్టీ, ఆర్ఎస్పీ, కాంగ్రెస్, సిపిఐ, ఎంఎల్, ఆర్టీపీ ఇట్లాంటి పార్టీలన్నీ కలిసి ఈ పోరాటంలో పాల్గొంటున్నాయి. ఈ పోరాటాన్ని తీవ్రం చేస్తాం. భవిష్యత్తులో పోరాటాలకు ప్రజానికంగా కలిసి రావాలని చెప్పి మేము చేస్తా ఉన్నాం. ఓసీ క్లబ్ భవన స్థలాన్ని కోర్టు సముదాయ భవనానికి అనుసంధానం చేయాలని బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ హాల్లో ప్రెసిడెంట్ సిరిగినేని విజయకృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓసీ క్లబ్ స్థలం ప్రభుత్వానిదని, హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తామని అన్నారు. త్వరలో తాడేపల్లిగూడానికి అదనపు మెజిస్ట్రేట్ కోర్టు వస్తుందని చెప్పారు. చట్టాన్ని గౌరవించి ఓసీ క్లబ్ బీవీఆర్ కళా కేంద్రాన్ని ఖాళీ చేయించాలని ఆయన కోరారు. తాడేపల్లిగూడెం కోర్టులకు సంబంధించి ఇక్కడ జిల్లా స్థాయిలో జిల్లా జడ్జి గారి కోర్టు కాకుండా జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి, అలాగే అదనపు జూనియర్ సివిల్ జడ్జి కూడా పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో ఇంకొక కోర్టు కూడా రాబోతుంది ఇక్కడికి అదే స్థాయిలో. ఇక్కడ ఉన్న స్థలానికి సంబంధించి సరిపోవట్లేదని చెప్పి మేము జిల్లా జడ్జి గారి ద్వారా అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. దాన్ని కన్సిడర్ చేసి అందులో భాగంగా కోర్టుకి పడమర ముఖ ద్వారంగా ఉన్నటువంటి ఎదురుగున్న ప్రాంగణం ప్రభుత్వ సర్వే నెంబర్లో ఉండి 56/1లో అది ప్రభుత్వ పోరంబోకు గ్రామకంఠ స్థలంగా ఉంది. అంచేత ప్రజలకి సౌలభ్యం కోసం మేము పెట్టిన రిప్రజెంటేషన్ని కలెక్టర్ గారికి పంపించారు. జిల్లా కలెక్టర్ గారు నోడల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తే నోడల్ ఆఫీసర్ రిపోర్ట్ మేరకే దాన్ని పరిశీలించిన 30 రోజుల్లోపు ఖాళీ చేయమని చెప్పి ఎవరైతే ఈ రిట్ పిటిషన్దారులు ఉన్నారో ఆ ఏరియాలో ఉన్న రిపోర్ట్ ఒకటి ఉంది, కిల్లీ షాప్ ఒకటి ఉంది, వాళ్ళకే ఈ ఆక్రమణదారులందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ నోటీసు 30 రోజుల్లో ఆ స్థలాన్ని ఖాళీ చేసి అప్పచెప్పని ఎడల ఆ స్థలాన్ని వారి ఖర్చులతో, మున్సిపల్ ఖర్చులతో ఖాళీ చేయించి తిరిగి ఆ ఖర్చులతో సహా వారి దగ్గర నుంచి వసూలు చేసే విధంగా మరి నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే 70-80 సంవత్సరాల క్రితం ఈ ప్రాంగణాన్ని చూస్ చేసుకున్నారో అప్పటి పరిస్థితి వేరు. కానీ ఇవాళ పాపులేషన్ పెరగటము, యాక్టివిటీ బయట కమర్షియల్ యాక్టివిటీ పెరగటము, ఖర్చుదారుల సంఖ్య పెరగటము, రెగ్యులర్గా కూడా ఇక్కడ సంవత్సరానికి 2 సార్లు జిల్లా జడ్జి గారు ఇన్స్పెక్షన్కి వస్తుంటారు. అలాగే హైకోర్టు జడ్జిలు కూడా ఫంక్షన్స్ కానీ ఇన్స్పెక్షన్ కానీ వస్తుంటారు. లాస్ట్ టైం జరిగినటువంటి ఇన్స్పెక్షన్లో ఉన్నప్పుడు కూడా జడ్జీలు వచ్చి స్వయంగా చూసి కక్షదారుల పట్ల ఇబ్బంది, లీడర్ల పట్ల ఇబ్బంది, జడ్జీల పట్ల ఇబ్బంది, కోర్టు స్టాఫ్ పట్ల ఇబ్బంది, ఇవన్నీ ఒకసారి వాళ్ళు స్వయంగా పరిశీలించి ఈ పక్క ప్రాంగణం ఏంటి, దాని పరిస్థితి ఏంటి అని చెప్తే స్థానికంగా ఉన్నటువంటి పోలీసు వారు అలాగే తహసీల్దార్ వారు వాళ్ళు కూడా ఈ పక్కన ప్రాంగణం సంబంధించిన విషయాన్ని కోర్టు వారి దృష్టిలో పెట్టారు. వచ్చిన తర్వాత పార్కింగ్ కానీ, అటు పార్కింగ్ కానీ, రాబోయే రోజుల్లో కోర్టు ఇంకా పెద్దదైతే అక్కడ కావాల్సిన అందరినీ కోర్టు పెట్టుకోవడానికి కానీ
వాళ్ళ పెద్దవాళ్ళంతా కూడా సూచించిన మీద జిల్లా జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు వాళ్ళు అది ఉపయోగించుకుంటే మీరు అది ఉపయోగించుకుంటే అందరికీ సుఖంగా ఉంటుంది, ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రపోజల్ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇందులో ఎటువంటి అపోహలు బయట ప్రజాధికారాన్ని కల్పించడానికి ప్రయత్నం చేసినా ఎవరు కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుని ఇది మన అందరి యొక్క లబ్ధి కోసము ఈ ప్రయత్నం జరుగుతుంది. ఎవరు కూడా ఎటువంటి అపోహలు వెళ్లాల్సిన అవసరం లేదు. అనంతపురం పెనకచెర్ల రిజర్వాయర్ నార్త్ కెనాల్ కాలువ పూడికతీత పనులను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి పరిశీలించారు. పెనకచెర్ల డ్యాం నుంచి నీటిని విడుదల చేసే సమయానికి పూడికతీత పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, అధికారులు పాల్గొన్నారు. ముప్పై రోజులుగా మా నార్త్ కెనాల్ అంతా తిరిగి ఎక్కడైతే సిల్ట్ చేరుకొని జమ్ము పెరిగిపోయిందో అదంతా క్లియర్ చేపిస్తా వచ్చాము. మీ అందరికి తెలిసిందేదే, గత 5 సంవత్సరాలు ప్రభుత్వం నిర్లక్ష్యం ఎక్కడ చేసిందంటే అది కేవలం ఒక రైతుకే. మరి అదే తప్పు ఈసారి జరగకూడదని చెప్పి ప్రభుత్వ ఆర్థిక సమస్య బాలేకపోయినా కూడా రైతులు అదే విధంగా లోకల్ గా ఉన్న 2-3 బిజినెస్ మ్యాన్లు అందరిని కలిసి ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేసుకుంటూ వస్తే ఈ రోజు ఎంటైర్ నార్త్ కెనాల్ మొత్తం క్లియర్ చేస్తున్నాము. మా కోరిక ఒకటే, వర్షం పడి మా రాయలసీమలో రైతు అనేవాడు నిరుత్సాహపడకూడదు. ఖచ్చితంగా రాబోయే తరాలకి నమ్మకం కుదరాలంటే నీళ్ళు ఇచ్చి తీరాలని చెప్పి ఒక్క సంకల్పంతో ఈరోజు మొత్తం ఎంటైర్ నార్త్ కెనాల్ అంతా క్లియర్ చేస్తా వచ్చాము. కానీ మాకున్న ఒకటే ఒక కోరిక, ఏదైతే మాకు హై లెవెల్ కెనాల్ ఉందో ఆ హై లెవెల్ కెనాల్ ఈసారి మొత్తం ఒక్కసారి కొత్తగా ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలో, రిపేర్స్ వర్క్స్ ఏమేమి ఉన్నాయో చేపియాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కోరబోతున్నాను. ఈసారి అవకాశం ఇస్తే అసెంబ్లీలో కూడా ఈ టాపిక్ పైన మాట్లాడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మాకు గానీ అది రిపేర్స్ అవన్నీ అయిన మోడర్నైజేషన్ అయిందంటే మాత్రం అదనపుగా 4000 క్యూసెక్ నీళ్లు వస్తాయి. కేవలం ఒక తాడిపత్రి నియోజకవర్గం కాదు, పైన రాయదుర్గం, కళ్యాణ్ దుర్గం, సింగనమల్ల ప్రతి ఒక్కరు గుత్తి గుంతకల్ అన్ని ప్రతి ఒక్క రైతు బాగుపడతారు. సో నేను ప్రభుత్వాన్ని కూడా కోరేది మా మెయిన్ హై లెవెల్ కెనాల్ ని రిపేర్ చేపించమని. సో ఖచ్చితంగా వానలు లేకపోయినా కూడా ఈ నీళ్ళ వల్ల రైతులు బాగుపడతారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దాదాపు 4 కిలోమీటర్లు మా నియోజకవర్గం కిందికి వస్తుంది. మళ్ళా అటు చూసామంటే పామిడి, గుత్తి సైడ్ ఇంకొక 2-3 కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది. 4 కిలోమీటర్స్ అయితే నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 10 days లో మొత్తం పూర్తి అయిపోతుంది. కేవలం ఒట్టి నార్త్ కెనాలే కాదు, మా పిల్ల కాలువలు కూడా ఉన్నాయి. ఏవైతే ఒడుగూరు దగ్గర నుంచి బ్రాంచ్ కెనాల్స్ పోతాయి, యాడికి పోతుంది, ఇంకోటి చాగళ్ళకు పోతుంది, అవి కూడా పూర్తిగా చేపిస్తున్నాము, అవుతుంది కూడా. పేకాట శిబిరంపై అనకాపల్లి జిల్లా పోలీసులు దాడి చేశారు. అనకాపల్లి టౌన్ పోలీస్ కార్యాలయంలో సీఐ విజయ్ కుమార్ వివరాలను మీడియాకు వెల్లడించారు. తమకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు అనకాపల్లి రెవెన్యూ పరిధిలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్ఐ ఈశ్వర్రావు సిబ్బంది దాడులు నిర్వహించి అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 5,11,000 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. 3 వ్యక్తులను అరెస్ట్ చేశామని, మిగిలిన 15 మంది పరాల్లో ఉన్నట్టు తెలియజేశారు. వీలైనంత త్వరలో వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు. అనకాపల్లి టౌన్ స్టేషన్ పరిధిలో మా ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు తోటాడ ఊరికి వెళ్ళేటువంటి శివారం ప్రాంతం అనకాపల్లి, అదేవిధంగా మునోపాక బోర్డర్లో కొబ్బరి తోటలో ఒక పేకాట ఆడుతున్నారని తెలిసి వెంటనే వారి సిబ్బందితో పాటు వెళ్ళి దాడి చేయడం జరిగింది. ఆ శిబిరంలో దాదాపు ఒక 15 మంది నుంచి 20 మంది దాకా ఆడుతున్నారని తెలిసింది. ఆ క్రమంలో వెళ్ళి పట్టుకుంటే 3 పర్సన్స్ దొరికారు. ఆ 3 పర్సన్స్ కూడా ఒకరు కాకినాడ, మరొక వ్యక్తి వచ్చి కేడిపేట, రోలుగుంట మండలం, ఇంకొక వ్యక్తి వచ్చి కాకినాడకు కోటనందరం, ఇంకోటి నాతవరం మండలం. అట్లాగా 3 పర్సన్స్ని అప్రహెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారు 5,11,600 రూపాయలు డబ్బులు సీజ్ చేశాం. వాటితో పాటు వాళ్ళ దగ్గర 4 సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశారు. తర్వాత సుమారు ప్యాక్ ముక్కలు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా మనం సీజ్ చేసి వాళ్ళని నేను అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో ఎవరెవరైతే మిగతా వాళ్ళు పారిపోయారో వాళ్ళ పేర్లు కూడా గుర్తించడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్స్, వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా.
సో వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇప్పుడు ఈ ముగ్గురు మీద మాత్రం ఎటువంటి కేసులు లేవు. మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళు గతంలో ఎటువంటి కేసులు చేశారు, ఇటువంటి కేసులే వాళ్ళు రొటీన్గా చేస్తున్నారా లేదా కూడా వెరిఫై చేసి, సో వాళ్ళ మీద కూడా ఇలాగ రొటీన్గా కనుక చేసినట్టుంటే ఆ విధంగానే వాళ్ళ మీద గ్యాంగ్ కింద బిఎన్ఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. ఎటువంటి ప్రమేయం ఇప్పుడు కూడా లేదు. ఇటువంటి ప్యాకెట్ శిబిరాల స్థావరాలకు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించారు. కానీ అటువంటి ఏమి కానీ ఇప్పటి వరకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగపూర్ పర్యటన ముగించుకుని గన్నవరం చేరుకున్న సీఎం చంద్రబాబు ఘన స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. పొలిటికల్ గవర్నెన్స్ పేరుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న వైసీపీ మాజీ ఎంపీ తలారి రంగయ్య. కమిషన్లు, కాంట్రాక్టుల కోసం పారిశ్రామికవేత్తలను తరిమేస్తున్నారని ఆగ్రహం. వానపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మెలకులుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జిఎస్ఎల్వి F-16 విజయవంతంగా కక్షలోకి చేరిన అత్యంత శక్తివంతమైన అబ్జర్వేషన్ శాటిలైట్ నైసార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.